హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ముందుగా సాక్షి వ్యూవర్స్ అందరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ పర్సన్ గురించి చెప్పాలంటే సీరియల్స్ నుంచి మూవీస్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్కి, కానీ ఇప్పుడు చూసుకుంటే అలా టర్న్ తీసుకొని ఓటీటీ ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ ఏదైనా కానీ ఆయన కనిపిస్తే ఆ కిక్కే వేరు. సో ఇప్పుడు హోమ్ టౌన్ అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. మరి ఇందులో యాక్ట్ చేసిన స్టార్స్ అందరూ కూడా మనతో ఉన్నారు. అందరితో మాట్లాడదాం. ముందుగా మీకు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఓకే, డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుంది, తిట్టుకున్నట్టు. ఒక్కొక్కరు ఒక్కొక్క థ్యాంక్ యూ అండి. ఓకే, ఎట్లా మంచిగా ఉన్నారా? మిమ్మల్ని అడిగిన నేను మంచిగా. సో 90s లో మీరు యాక్ట్ చేసిర్రు, మళ్ళీ ఇందులో యాక్ట్ చేసిర్రు. ఎట్లా అనిపించింది? అంటే అందులో ఇందులో అంటే క్యారెక్టర్ అయితే సేమ్ ఉందా, ఏమైనా చేంజ్ ఉందా? లేదా చేంజ్ ఉంటుందా? దాంట్లో మీకు కొంచెం సెటిల్ లా కనబడుతుంది. దీంట్లో మొత్తం జరా తీటా కనబడుతుంది. జర జంగిల్ మేము మంగళ ఉంటుంది. జగ్గు ఫర్ జంగిల్ అట్లా ఉంటుంది క్యారెక్టర్ మొత్తం. అవునా? సో హాయ్, ఎట్లా ఉన్నారు? తెలంగాణ మంచిగా మాట్లాడతారు కదా. సో చూసుకుంటే కనుక నేను ట్రైలర్ ఇదంతా చూసుకుంటే యుఎస్ పోవడం ఏమో మీకు ఇష్టం లేదు, కానీ మీ ఫాదర్ ఏమో బలవంతంగా పంపాలనుకుంటున్నారు కదా. ఏదో పోయిర్రా పోలేదా చెప్తే ఏంటో ఏదైనా అడగొచ్చు. సస్పెన్స్. ఓకే, ఆల్రెడీ కట్టనైతే కట్టిండు, పోతానా లేదా అనేది చూడాలి. మా డాడీ పెద్దగా గల పూర్వులందరూ ఎట్లనే చేస్తారు. సో ఇక్కడైతే ట్రెడిషనల్ గా కనిపిస్తున్నారు. సో ఎట్లా ఉండింది, ఎట్లా దుంకిరు ఇందులోకి? దుంకరు ఎట్లా ఎంట్రీ అంటే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ కంటే ఇది డిఫరెంట్. ముస్లిం అనేది లైక్ ఫస్ట్ టైం. ఎలా ఉంటుంది ఏంటి అనేది, హిందీ వాళ్ళ స్లాంగ్ ఒరిజినల్ మాట్లాడతారు కదా, కొన్ని వర్డ్స్ అవన్నీ దే హెల్ప్. సో మంచిగా అనిపించింది. అలా దుంకా హోమ్ టౌన్. అంటే బేసిక్ గా ఆవిడ దుంకడానికి కారణం ఏంటంటే ప్రజ్వల్ చూడగానే ఆవిడ అలా దుంకింది. ప్రజ్వల్ ఏంటి సార్? శ్రీకాంత్ సార్ మీరు. ప్రజ్వల్ ఎవరు చూసిరా సార్? అట్లా అంటే లేదు సార్, అంటే సేవ్ ద టైగర్స్ లో నుంచి ఇట్లా 90s లోకి దుంకిన, 90s లో నుంచి నవీన్ సార్ అలా ఫోకస్ చేశారనమాట సృజన మీద. సృజన అని పట్టుకున్నారు, పట్టుకుని నన్ను ఇట్లా ఎత్తి నన్ను ఇట్లా దుంకిపించింది. ఓకే, చూసిరా సరే. ఎవరు? మన శ్రీకాంత్ చూసి అంటే శ్రీకాంత్ పల్లి అంటే డైరెక్టర్ చూసి ఇష్టం. సో హాయ్, బాగున్నారా? మస్త్. సో ఇందులో ఇట్లా వచ్చిరంటే ఆటోమేటిక్గా మీది స్లాంగ్ అందరికీ తెలుసు, కానీ ఇందులో తెలంగాణకి అంటే ఎంతవరకు హోంవర్క్ చేసినారు? అంటే ఇంట్లో మాట్లాడేది కొంచెం కంప్లీట్ డిఫరెంట్ కదా. అంటే నేను అప్పుడప్పుడు మాట్లాడేదే తెలంగాణ ఆంధ్ర అన్ని మిక్స్ అయి మాట్లాడుతుంటా. నాకు ప్రజ్వల్ కొంచెం బాగానే హెల్ప్ చేశాడు ఈ విషయంలో. కొన్ని ప్రజ్వల్ అంటే శ్రీకాంత్ ఆయన జగ్గు. మీరెందుకు కనెక్ట్ అవుతారు అక్కడ? అంటే మామూలుగా మీరు మాట్లాడుతుండే, ఇప్పుడు మీరు ఆవిడ గురించి మాట్లాడుతుండే, నేను అనుకోండి నేను సాయిరాన్ని, మీరు వీళ్ళ గురించి ఏదో చెప్తుండండి. నా గురించి ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతుండండి. ఓకే, మనం చేసినాం కదా మాట్లాడుతుండే మీరు నాతో మాట్లాడుతుండే. ఆయన నేను నన్ను చూస్తూ వాళ్ళతో కాదు, నేననేది నన్ను చూస్తూ వాళ్ళతో మాట్లాడండి అంటున్నా. అతను ఇప్పుడు నేను అతను లాగా ఇప్పుడు చేసి చూపిస్తా, అతను ఎలా కనెక్ట్ అవుతాడని. కానీ నన్ను చూస్తూ ఉండండి, చూస్తా. ఏదో ఒకటి మాట్లాడండి. సో ఎట్లా ఎక్కడ వరకు హోంవర్క్ చేస్తున్నారు ఏంటి? మేడం నేనే మేడం ఫాల్తుగాండి, హోంవర్క్ ఏం లేదు. ఆ ప్రజ్వల్ని లాకపోయినా నేను. సో అంటే ఇంతవరకు 90s మిడిల్ క్లాస్ అందరికీ కనెక్ట్ అయింది సార్. సో ఇంకా అదే అంటే ఎంటర్టైన్మెంట్, ఆ డైలాగ్ కూడా చాలా మందికి కనెక్ట్ అవ్వటం, అంటే ఒక డైలాగ్ కూడా సో అందరి ఇళ్ళలో కనెక్టెడ్. సో మీ వరకు వస్తే అప్పుడు యాక్ట్ చేశారు,
ఎప్పుడు సినిమాలన్నీ యాక్ట్ చేశారు. సో 90s ఇప్పుడు మీరు కొత్తగా ఎంట్రీ ఇచ్చారు కదా, మీకు అంటే చేస్తున్నప్పుడు మీరు అక్కడ చూసినప్పుడు ఏది బెటర్ అనిపించింది? ఏది 90 చూస్తే అది బెటరా ఇది బెటరా అది చాలా కష్టం, ఎందుకంటే సేమ్ ప్రొడక్షన్ కాబట్టి రెండు బాగున్నాయి. ఓకే. అయితే మేము వాళ్ళకంటే ఎక్కువ బాగా చేసామని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ మోడ్లో వెళ్ళారు, ఇక్కడ ఎంటర్టైన్మెంట్తో పాటు అంటే కామిక్ ఎలిమెంట్తో పాటు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, ఆ బాధలు కానివ్వండి, ఆ ఆనందాలు కానివ్వండి, చిన్న చిన్న అవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా పోర్ట్రీ చేశాం. సో వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు, నో డౌట్. వాళ్ళకంటే ఒక్క మెట్టు మేము ఎక్కువ బాగా చేసాం, ఇక్కడ కనెక్ట్ చేశారు మీరు, బాగా చేసామని మా ఫీల్. సో మీరు కానీ అంటే ముందు 90sలో చేశారు కదా, ఇప్పుడు రాజీవ్ గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉండింది ముందు యాక్ట్ చేసిన వాళ్ళు చూసుకుంటే? మీ ఇద్దరికి క్వశ్చన్, మీరు ఫస్ట్ చెప్తారు చెప్పండి. అంటే నాకు చెప్పాలంటే రాజు సార్తో చాలా తక్కువ సీన్స్ పడుండే, అవునా? ఎక్కువ పడాలని అనుకున్నా కానీ తక్కువ పడ్డా, తక్కువలో కూడా ఫుల్ ఎంజాయ్ చేసాడు సార్తోని. సార్ చెప్పాలంటే అసలు మమ్మల్ని చిన్నపిల్లలా చూడలేదు, సార్ ఓన్ చేసేసుకున్నాడు అట్లా. మేము మస్తు ఎంజాయ్ చేసాం. చిన్న పిల్లలాగా ఎలా చూస్తేనే, నువ్వు పెద్దోడు ఉన్న సంగతి నాకు తెలియదా, నువ్వు ముదురు ఉన్న సంగతి నాకు తెలుసు కదా. సార్ మంచిగా ఛాయ్ తాగితే ఇట్లా పిలుస్తాడు, ఏ ఇట్లా అంటాడు, మంచిగా ముచ్చట్లు పెడతాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం. సార్ సెట్ లో ఎట్లుంటాడో తెలియదు కానీ మా సెట్ బయటకు వచ్చిన తర్వాత నేను చూస్తుండే మాతో కూర్చొని ఇట్లా ఛాయ్ తాగకుండా మంచిగా ఫుడ్ తినకుండా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. నేనైతే ఫస్ట్ సార్ నుంచి కొంచెం టెన్షన్ పడి ఉండే, ఫస్ట్ టైం కలిసిన కదా, అంత తెలియదు కదా, టెన్షన్ పడ్డా. నెక్స్ట్ డే నుంచి సార్ ఫ్రీ అయిపోయారు, అమ్మాయి ఇంత మంచిగా ఇట్లా ఫ్రీ ఉంటాడారా, ఇంత మంచిగా మాట్లాడతారా అనుకున్నా. నిజంగా సార్ దానికైతే నేను గులాం అయిపోయినా. థ్యాంక్ యూ. కానీ అలా అనుకొని మా మూడో రోజు నుంచి ఏం సార్ ఎట్లున్నారు, బాగున్నారా సార్, బిర్యానీ తిందాం సార్, బిర్యానీ చెప్పురా, తిన్నాం మళ్ళీ బిర్యానీ ఇప్పుడు చెప్పడం ఏంటి, సర్లేరా నాయన ఓకే. అలా అంత ఫ్రీ సార్, మస్తు ఫ్రీ ఉంటుండే మాకు. ఇక డైరెక్ట్ సార్ ఏం కూడా సార్ ఏం తెచ్చినారంటూ అంత వేసి సార్తోనైతే ఫుల్ ఎంజాయ్. ఇంటి నుంచి ఫుడ్ వస్తుందా సార్ మీకు? అంటే పచ్చళ్ళు అవి తీసుకొచ్చేవాడిని. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే బిర్యానీలు అవన్నీ ప్రత్యేకంగా చేయించేవాడిని బయట నుంచి, పలావులు బిర్యానీలు అవి, కీమా, ఈవెన్ ప్రజ్వల్ కూడా ఇంటి దగ్గర నుంచి ఒకసారి వాళ్ళ మదర్ చేత వండి తీసుకొచ్చాడు. అబ్బో అద్భుతం. ఇప్పటి వరకు యాక్ట్ చేసిన మూవీస్ కానీ అంటే సీరియల్స్ పక్కన పెడితే మూవీస్, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మీది ఒక జమ్లా ఉండేది క్యారెక్టర్. తర్వాత ఆ బ్లాక్ బస్టర్ అయిన మూవీలోనే మీ క్యారెక్టర్ అక్కడికే ఫినిష్ అయిపోయేది. అంటే మీ డేట్స్ దొరకకనా, లేదంటే రెమ్యునరేషన్ ప్రాబ్లమా, లేదంటే ఏంటి? అలా ఏం కాదు, ఎవరికి వాళ్ళు ఏంటంటే చనిపోవడం అంటే నంబర్ ఆఫ్ మూవీస్లో చనిపోవడం వల్ల అది అతడు దగ్గర నుంచి మొదలైంది. మీరు అతడు సినిమా చూస్తే అలా వచ్చి, అయితే మంచి క్యారెక్టర్ అది. ఒక సీక్వెన్స్ అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా చచ్చిపోతాడు పార్దు. సో ఆ తర్వాత అందరూ ఆ సినిమా చేయడం వల్ల నాకేమైపోయిందంటే, రాజీవ్ ఇలా చేస్తాడే ఒక సీన్ తర్వాత చచ్చిపోయి, అది అనుకోని చాలా మంది అలాగే ఇవ్వడం మొదలెట్టారు. సెంటిమెంట్ గా మారిందని కూడా విన్నా సార్ నేను. ఒక ఎక్స్టెంట్ తర్వాత అంటే రాజీవ్ గనక సినిమాలో చనిపోతే ఆ సినిమా పెద్ద హిట్ అని నీ ఆనందం నోరు అంతంత తెచ్చుకొని అవుతున్నాడు, అంత ఆనందం అని ఎక్కువ నేను చచ్చిపోతే. అయ్యో చెప్పండి సార్, చెప్పండి. అయితే అది ఒక మోడ్లో అలవాటు అయిపోయింది. సో అందరు కూడా రావడం కూడా, నన్ను అప్రోచ్ అవ్వడం కూడా అదొక సెంటిమెంట్ లాగా అయిపోయి, సార్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్, కాకపోతే చనిపోతాడు, సర్లే బట్ ఐ హ్యావ్ టు సర్వైవ్ కదా, నేను కూడా ఐ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ ద స్పీడ్. సో నేను కూడా కొన్ని యాక్సెప్ట్ చేసేవాడిని. తర్వాత ఏమైపోయిందంటే, అది ఎప్పుడైతే సోషల్ మీడియా అవన్నీ వచ్చేసాయో దాంట్లో మేమ్స్ అవన్నీ కామిక్గా తయారైపోయాయి. ఈడు చనిపోతే ఇట్రా సినిమా, రే ఈడు ఇందులో కూడా పోయాడు రోయ్ అని చెప్పి, రే ఈడు ఇంకా బతికున్నాడేంట్రా ఈ సినిమాలో అని. ఇందులో రాజీవ్ గారు ఉన్నారంటే, సో ఇలా టర్న్ అయ్యారు కదా. సో అంతగా మిమ్మల్ని ఇన్స్పైర్ ఏం చేసింది అంటే, నరేషన్ అప్పుడు ఏ లైన్ నచ్చింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈవెన్ శ్రీకాంత్ పల్లె ఉన్నాడు కదా డైరెక్టర్, వచ్చి కథ చెప్పాడు. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు ఒక యాక్టర్గా, ఇందులో నా క్యారెక్టర్ ఎలా ఉంది, నేను పర్ఫామ్ చేయడానికి ఏమైనా ఉందా లేదా, నా క్యారెక్టర్కి స్పేస్ ఉందా లేదా, ఇవి ఆలోచిస్తారు. నాకు కథ చెప్పినప్పుడు నాకు ఆన్ ది హోల్ కథ బాగా నచ్చింది. అరే భలే నరేట్ చేసాడే, కథ భలే ఉందే. ఇందులో నేను సపోర్టివ్ క్యారెక్టర్, అతను హీరో, నా కొడుకు హీరో, నా కూతురు హీరోయిన్,
ఆ పక్కన శ్రావ్య హీరోయిన్, వీళ్ళు మేజర్, ప్లస్ ఆ పక్కన ఉన్న చిచోరా బ్యాచ్ కాదు, ఓకే, ఇద్దరు అనిరుద్ధును సాయిరామ్ వీళ్ళిద్దరు చిచోరా బ్యాచ్, వీళ్ళు మెయిన్గా లీడ్ చేసేవాళ్ళు. బట్ నేను ఆన్ ది హోల్ కథ చూసి కథ నాకు నచ్చింది. ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్. ఓకే. ఇందులో యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే కెమెరా ముందు ఒకలాగా ఉంటాం, కెమెరా వెనకాల ఒకలాగా ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని చూసే మాట్లాడుతున్నా. మీరు ఎట్లుండే కెమెరా ముందు కెమెరా వెనక ఒకే లెక్క ఉండేనా, లేకపోతే కెమెరా ముందు మంచిగా మన అంతా ఒకటే వేరియేషన్. కెమెరా ముందు అట్లనే సార్ చెప్పినట్టు, కెమెరా తర్వాత కూడా ఇంచుమించు అంతే. ఇంచుమించు అంతే అంటారు. అంతే. మీకు ఎట్లా అనిపించింది? అంటే ఈ ఫస్ట్ అంటే ముందు తెలుసా మీకు? ముందు తెలియదు, తర్వాత ఫస్ట్ డే వచ్చిండు. ఫస్ట్ మంచిగా చెప్తా మామూలు చెప్పినట్టు. ఓకే, మైక్ ఉందా? ఓకే, ఫస్ట్ డే వచ్చి హాయ్ బ్రో అన్నాడు. బ్రో అంటుండంటే అసలు మామూలుగా లేదు కాంబినేషన్, ఇదితో కార్పొరేట్ అనుకున్నా. నెక్స్ట్ డే వచ్చిండు, బ్రో ఏమనుకోకు నాకు జర ఇబ్బందిగా ఉంది, మావా అంట కదా అన్నాడు వచ్చి. దాని తర్వాత కథ ఉంది కదా, అదొక్కసారి మావా అన్నాడు వదిలేసిన. అక్కడి నుంచి టార్చర్ అసలు. మనోడు ఇంకా అనిరుద్ధ్ ఉంటాడు, జగదీష్ అండ్ శాస్త్రి క్యారెక్టర్స్. ఓకే, ఇద్దరు కలిసి అసలు మామూలు టార్చర్. సార్ వీళ్ళిద్దరు తెలుసా సార్, ఇట్లా షార్ట్ అబౌట్ టు టేక్ అన్నప్పుడు ఫుల్ కొట్లాడతారు సార్. ఇలా ఏదో పంచాయతీ అవుతుంది వీళ్ళకి, తిండి దగ్గరనో బట్ట దగ్గరనో ఎన్నో అవుతుంది, ఫుల్ పంచాయతీ అవుతుంది, ఫుల్ కొట్లాడతారు. టేక్ అనగానే చేస్తారు, కట్ అనగా మళ్ళీ కొట్లాడతారు. మళ్ళీ ఎట్లాంటి కొట్లాడంటే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చుకుంటారు ఇద్దరు. అరే మంచిగా ఉండదు చెప్తున్నా, అస్సలు ఏడు ఉండాలి నాడు ఉండాలి, మళ్ళీ హై లెవెల్ వార్నింగ్స్. వాళ్ళు కట్ అనగా అట్లాంటి అట్మాస్ఫియర్ లో పనిచేసిన సార్ నేను. అసలు అంత సడన్ క్విక్ క్లాస్ రూమ్ నైట్ మళ్ళీ ఇద్దరు కలిసే ఇంటికి పోతారు, కలిసే తింటారు, అన్ని చేస్తారు కలిసి. అంత కొట్లాడుకున్నా కానీ ప్యాకప్ కాగానే కార్ ఎక్కుతాం, కార్ ఎక్కగానే ఏం తింటావరా ఏడికైతే ఆడ పోని అట్లా ఇట్లుంటారు. మంచి బాగుంది యాక్చువల్ గా. మీరు ఏదో చెప్తున్నారు. అలా నైట్ కూడా ఒకసారి షూట్ లో గొడవపడి ఉండే కదా, గొడవపడి తర్వాత మళ్ళీ ప్రాంక్ అని అంటే అంత కూడా చేసావా? ఎంత చెప్పినట్టే నెక్స్ట్ లెవెల్లో గొడవ. అనిరుద్ధ్ తను ఉన్నాడు శాస్త్రి, ఆయన వచ్చేమో నా దగ్గర అట్లా ఏం కాదు ఇట్లా ఇట్లా అని చెప్పి, ఈయన వచ్చేమో ఆడంతే అట్లా మాట్లాడతారు అని చెప్పి ఇద్దరికి ప్రాంక్ అది నాకు అర్థమైపోతుంది. అసలు నమ్మేసాం మేము, అలా జీవించారనమాట. తర్వాత వచ్చి ప్రాంక్ అని గోక్తుర్రాడా మీ మీద ఒక కథ ఏమన్నాడు సార్, అందుకే వేసిన. సో మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా చేతిలో, ఉంటే ఏంటి అవి? కరెంట్లీ వెయిటింగ్ ఫర్ హోమ్ టౌన్స్ రిలీజ్. నేను స్టోరీస్ వింటున్నాను అంతే, మంచిది ఏదైనా వస్తే చేద్దామని చెప్పి. చూడడానికి అయితే సాఫ్ట్గా అనిపిస్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని పెద్ద మనిషిలాగా చూస్తున్నాను. ఓకే, ఎంత హ్యాపీయో. బాగుంది వినడానికి, సొంపుగా ఉంది. సో మీకు అంటే స్టోరీస్ వినేటప్పుడు, అంటే నరేషన్ వినేటప్పుడు ఏమన్నా మీరే డెసిషన్ తీసుకుంటారా, లేదంటే ఫాదర్ మదర్ ఇన్వాల్వ్ అవుతారు ఆ టైంలో? అన్నయ్య ఇన్వాల్వ్ అవుతాడు, అంటే అన్నయ్యకి సేమ్ ఫిల్మ్ పిచ్చి ఎక్కువ, అండ్ నాకంటే కొంచెం ఎక్కువే నాలెడ్జ్. ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట. ఇప్పుడు 2 డబ్బింగ్స్, అంటే యాక్టింగ్ ట్రై చేస్తున్నాడు. అదే ఆ లక్ ఫ్యాక్టర్ కూడా మనకి కలిసి రావాలి కదా. సో ఇస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిస్ ఆపర్చునిటీ. సో అన్నయ్య అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాను, అంటే డెసిషన్ ఫైనలీ నాదే ఉంటుంది, కానీ సజెషన్స్ అవన్నీ అయితే అన్నయ్యని అడుగుతాను. ఓకే సార్, ఇది అంటే పర్టికులర్గా మిడిల్ క్లాస్ వరకు వస్తే యూఎస్ పోతే సెట్ అయిపోతాడు నా కొడుకు అన్న ఒక అపోహ చాలా మందికి ఉంటుంది సార్. అంటే చాలా నోర్లలో కూడా నేను విన్నాను. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు అసలు దీని మీద? అంటే ఒకటి మిడిల్ క్లాసు ఏ కాదు, అప్పర్ క్లాస్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, కొడుకుని బాగా చదివించి అమెరికా కానీ అదే యూకే కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, మనకి ఇంకా అదర్ కంట్రీస్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి కొడుకు, వాడి లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఇది మామూలుగా యూజువల్గా జనరల్గా ఏ పేరెంట్ కన్నా ఉండే ఆలోచన విధానం. దానికి వాళ్ళ ఆలోచనల్ని పిల్లల మీద రుద్దుతారు చిన్నప్పటి నుంచి. దానివైపు వీళ్ళకు ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే విల్ డ్రైవ్ దెమ్ టువర్డ్స్ దట్ వే. ఎనీ పేరెంట్ అంటే మిడిల్ క్లాస్ అవనివ్వండి, లోవర్ మిడిల్ క్లాస్ అవనివ్వండి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే విపరీతంగా కష్టపడతారు. ఏమీ లేకపోయినా వాళ్ళ పిల్లల్ని
అటువైపు పంపించాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలన్న వైపు గేమ్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి మారిందా, కొంచెమన్నా మారిందంటారా సార్? లేదండి, లేదు సార్. ఇంకా లేదు. అయితే స్లోగా మారుతుంది అనుకుంటున్నా హోమ్ టౌన్ వచ్చిన తర్వాత. ఎస్, బాగా కలిపారు సార్. సో మెయిన్గా ఉగాది అంటే ఏం గుర్తొస్తుంది సార్ మీకు? ఉగాది అంటే ఉగాది పచ్చడి ఫస్ట్ ఉగాది పచ్చడి, తర్వాత పులిహోర, తర్వాత గారెలు, బూరెలు. చేపిస్తారా సార్ ఇంట్లో? సుమ గారు చేస్తారు? చేస్తారు, చేయించడాలు ఏం లేవు, ఇంట్లో చేస్తారు, చేస్తేనే తింటాం. ఓకే. బయట నుంచి ఎక్కడి నుంచో. ఈ అన్ని పండుగలు జరుపుకుంటారా సార్? సుమ గారు కేరళ, సో మీరు తెలుగు. ఫెస్టివల్స్ ఏవి పెద్ద పండుగ చేసుకుంటారు? అన్ని ఫెస్టివల్స్. తెలుగు పండుగలు, మలయాళం పండుగలు. మలయాళంలో ఉండేవి రెండే, ఓణము, విషు. ఓకే. సుమ గారు చేసే వంటలు మీకు ఇష్టమైన వంటకం? అన్ని. అవియలు ఉంది, ఇంజుపులి ఉంది, ఓళన్ ఉంది, సాంబార్ ఉంది. ఓకే, సాంబార్ ఒకటి అర్థమైంది. మిగిలిన 2-3 పేర్లు నాకు అర్థం కాలేదు. సో మీ కాంబినేషన్లో మళ్ళీ రోషన్ గారు ఎట్లా ఇండస్ట్రీలో ఉన్నారు, సో నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఆయన ఫాదర్గా యాక్ట్ చేసి అంటే మేము చూడొచ్చా మిమ్మల్ని స్క్రీన్ మీద, వెండి తెర మీద ఎప్పుడైనా? ఏమోనండి, రోషన్ గారు నాకు ఆపర్చునిటీ ఇవ్వాలి. అంటే ఆపర్చునిటీ రావాలి, అలాంటిది ఎవరైనా డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకోవాలి, కథ ఇంట్రెస్టింగ్గా ఉండాలి, నాకు నచ్చాలి, తనకు నచ్చాలి, బోల్డ్ అని ఫ్యాక్టర్స్ కలవాలి కదా. కలిసినప్పుడు ఏమో ఆపర్చునిటీ వస్తే చూద్దాం. ఓకే, మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, 1 by 1 చెప్పండి. ఫస్ట్ టైం అంటే మీరు ఎంటర్ అయినప్పుడు ఒకరికొకరు తెలియదు కదా మీరిద్దరు. సో రాజు గారిని చూసినప్పుడు ఏం ఫీల్ అయ్యారు, తర్వాత అయిపోయాక ఏం ఫీల్ అయ్యారు? అంటే ఒక మనిషి మీద ఫస్ట్ కలిగిన ఇంప్రెషన్, తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది, మళ్ళీ లాస్ట్ మనిషి కొంచెం బాధగా. ఫస్ట్ ఈ అమ్మాయిని అడగండి, ఎందుకంటే ఈ అమ్మాయికి పెద్దగా తెలియదు. మీరు చెప్పండి. నాకు అసలు సార్తో కంప్లీట్ అసలు సంబంధమే లేదు, కనెక్షన్ లేదు మాకు స్టోరీలో. సో నేను సార్తో ఎక్కువ లైక్ సీన్స్ లేవు కాబట్టి నాకు పెద్దగా తెలియదు. బట్ ఆ రోజు ఫంక్షన్ సీన్స్ అప్పుడు అప్పుడు వచ్చారు సార్ సెట్లోకి, అప్పుడే కలవడం నేను. సుమా గారిని మళ్ళీ కలిసాను నేను ఇంతకు ముందు అమ్మ అప్పుడు కలిసాను సార్. అలా సుమా గారు అక్కడ టచ్ ఉంది కానీ సార్లో ఆ రోజే కలవడం. బట్ కలిసినప్పుడు హాయ్ అమ్మ ఇది ఎలా ఉన్నా అని చెప్పి మంచిగా మాట్లాడినప్పుడు అంటే ఫస్ట్ ఎట్లా అనిపిస్తుంది అంటే అరే ఎందుకులే వెళ్ళి మాట్లాడితే ఏమనుకుంటారో అంటే ఇప్పుడు కొంతమంది ఉంటుంది అనుకుంటారో లేదో కానీ మనమైతే అనుకుంటాం, మనం అనుకుంటా వాళ్ళు అనుకుంటారేమో అని మనం అనుకుంటాం. సో ఆ ఫీలింగ్ వల్ల నేను జనరల్గా తొందరగా కొంచెం భయం అట్లా ఉంటుంది. ఈయన హెల్ప్ అడగాల్సింది అసలు, ఆయన అడిగితే మొత్తం చిల్లర అవుతుంది. ఎంత పని చేసారు అలా. సో కలిసాక మంచిగా ఓకే మా పర్లేదు, ఆ భయం పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా కలవడం మీకైతే ఆల్రెడీ తెలుసు అంటున్నారు, నేను మాత్రం అంటున్నాను. అప్పుడు కలిసాను సార్ని కానీ ఐ డోంట్ అంటే ఆ మెమరీస్ ఏమి నాకు గుర్తులేవు. గుర్తులేదా? నేను ఎత్తుకున్నానమ్మా. అంటే నన్ను కాపాడారు కూడా, టు బి వెరీ ఆనెస్ట్, నా లైఫ్ నే కాపాడారు. ఎలా అంటే బేసికల్ అతిథిలో ఒక సీన్ ఉంటుంది. సీన్ గురించి చెప్తున్నారా? ఓకే. లేదు సీన్ లోనే నాకు స్విమ్మింగ్ వచ్చు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ దూకేసా నేను. కానీ అన్ఫార్చునేట్లీ నాకు స్విమ్మింగ్ రాదు. కానీ ఆ టైంలో మా అమ్మ ఎవరో రాజీవ్ సార్ తో ఆమెకు స్విమ్మింగ్ రాదు లేపండి అంటే సార్ వాజ్ ద వన్. సార్ ఉన్నారు ఆల్రెడీ పూల్లో ఉన్నారు, నేను దూకా అట్లనే వెళ్ళిపోతుంటే సార్ నన్ను ఇట్లా పైకి తీసుకొచ్చారు అనమాట. ఇట్లా కెరియర్ లో కూడా ఇప్పుడు హోమ్ టౌన్ ద్వారా అలా బ్యాక్ బోన్ కలిపారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఝాన్సీ మ్యామ్, రాజీవ్ సార్, యానీ ముగ్గురు నా ఫ్యామిలీ అని చెప్పగానే యాజ్ అ న్యూ కమర్ నాకు ఉండే కొంచెం ఇట్లా ప్యాక్ అయినా ఉండే సార్, నిజంగా జెన్యూన్ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే పెద్ద ఫీల్ అవుతున్నారు. నేను 3rd క్లాస్ సెకండ్ క్లాస్ చూస్తుంటే నంది అవార్డు పోయితాను. అప్పటికి నంది అవార్డు వచ్చింది రాజన్నకి, నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు. నేను ఏ లండోరియో ఏ బొమ్మలు తిప్పుతున్నా ఆ టైంకి. అయితే నాకు రాజేష్ గారిని చూస్తే మా స్క్రీన్ లోనే పరిచయం కదా, ఈజ్ అ వెరీ ఇంటెన్స్ యాక్టర్. సో నాకు అదే పిక్చర్ ఉంది మైండ్ లో. ఝాన్సీ మ్యామ్ కూడా ఇంకా ఫుల్ ఇంటెన్స్ కదా. ఫస్ట్ డే ఇట్లనే సేమ్ లుక్ టెస్ట్ అప్పుడు రాగానే సార్ అట్లా కొంచెం డిస్టెన్స్ అట్లా ఉండే. కట్ చేసి ఎప్పుడైతే సీన్స్ గురించి మాట్లాడి సెట్లో ఎప్పుడైతే సార్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారో ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. అసలు
మాకు ఇంకోటి వెరీ ఫార్చునేట్ థింగ్ ఐ అండ్ సార్ హ్యాడ్ వెరీ గుడ్ కాంబినేషన్స్. సో విష్ ఆల్ ద సక్సెస్ అండ్ ఇది మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఏమైనా చెప్తారా? చెప్పు, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పు, నవీన్ మేడారం గారికి థ్యాంక్స్, డైరెక్టర్ సార్కి, మా ప్రొడ్యూసర్ అన్నకి, ఆహా వాళ్ళకి, అండ్ మా శ్రీకాంత్ రెడ్డి పల్లె అన్నకి అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన రాజు సార్కి, మా మామకి, మా అనిరుద్ మామకి అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ April 4th మా హోమ్ టౌన్ వెబ్ సిరీస్ అందరు చూడాలి, చూసి enjoy చేయాలి. ఆహాలో వస్తుంది. సో మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ Thank you, సార్. thank you so విష్ ఆల్ ద సక్సెస్. Thank you. సో ఇది వాళ్ళ హోమ్ టౌన్ సిరీస్ గురించి రాజీవ్ గారు ముచ్చట్లు. స్టే ట్యూన్ టు సాక్షి.